ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టారా? మన 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఒక ఇల్లు కట్టారా? ఇళ్ల స్థలాల పేరుతోటి దోపిడీ, ఇసుక పేరుతోటి దోపిడీ, మట్టి పేరుతోటి దోపిడీ, అక్రమ మద్యం పేరుతోటి దోపిడీ, పై పెచ్చు గంజాయి కూడా కొత్తపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఈనాడు ఇక్కడ సరఫరా అవుతుందంటే దానికి శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ రాలి గ్రామంలోనే సుమారుగా 15 మంది యువకులు గంజాయి బారిన పడి ఆ మత్తులో వారు ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు, లేదా పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి చంటి బిడ్డలు లేదా వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ భార్యలు గర్భిణీలుగా ఉన్నా అవి కూడా గంజాయి బారిన పడిన యువత ఇదే గ్రామంలో సుమారు 15 మంది ఒక్క నెల రోజుల కాలంలోనే 6-7 చనిపోయారంటే అంత తీవ్రతగా గంజాయి బారిన పడి యువత సర్వనాశనం అవుతుందనే విషయం కూడా కనీస జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యుడు వ్యవహరిస్తూ ఉన్నాడంటే ఏంటి అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? ఏం సాధించారు వీళ్ళు? ప్రజలకు ఏం చేశారు? నేను నా హయాంలో ఒక ప్రణాళికతో నడిచేవాడిని. ఎక్కడ పల్లకట్టు ఉంటే అక్కడ బ్రిడ్జ్ కట్టించాను. నేను ఏ ఊరెళ్ళినా నేను కట్టించిన బ్రిడ్జ్, రాళ్ళలో బ్రిడ్జ్ కట్టించాను, లేదా పాటిచేరులో బ్రిడ్జ్ కట్టించాను, ఎక్కడ చూసినా తాడిపూడిలో కట్టించాను, రాజవరంలో కట్టించాను, వాడపల్లి దగ్గర కట్టించాను. అనేక బ్రిడ్జిలు మేము మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని బ్రిడ్జిలు కట్టారు చెప్పమనండి 10 ఏళ్లలో? ఎక్కడ ఏ అభివృద్ధి జరిగింది? శాశ్వతమైన అభివృద్ధి ఎక్కడ జరిగింది? కేవలం సచివాలయాల భవనాలు, ఆర్బీకే భవనాలను ఆర్భాటం తప్పితే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది శూన్యం. వీళ్ళకి అభివృద్ధి చేసామని చెప్పుకునే అర్హత లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ఎదురుగుండా ఉన్న సిమెంట్ రోడ్డు మేము చేసింది, ఈ నేల మీద నిలబడ్డ ఈ స్థలాన్ని మెరక మేము చేసింది. ఇదే కాలనీ, ఈ కాలనీ తీసుకుందాం. మీరు ఎక్కడికి వచ్చారు కాబట్టి ఇది ఒక ఎస్సీ హ్యాబిటేషన్. ఈ ఎస్సీ హ్యాబిటేషన్ లో కూడా వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం అనేది ఇక ప్రజలు అడిగితే మీకు ప్రజలే చెప్తారు. ఇక్కడ సిమెంట్ రోడ్లు మేము చేసామో లేదా, ఇక్కడ ఇల్లు మేము కట్టామో లేదా, ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామో లేదనేది ప్రజలే చెప్తారు. నేను అధికారంలో లేకపోయినా ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండడంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేయగలిగాం. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఏం సాధించారని అడిగితే మచ్చుకి చెప్పుకోవడానికి పెద్ద కార్యక్రమాలు కూడా ఏముండవు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వాలయంలో బండారు సత్యానందరావు హయాంలో జరిగిందంటే ఏ గ్రామంలో ఏ మూలకి వెళ్ళినా ప్రజలు తెలియజేస్తారు. మీరే అడగమంటున్నారు కాబట్టి నేను అడుగుతాను ప్రత్యక్షంగా. ఇక్కడ ఉన్న సోదరుల్ని, ఈ రోడ్డు ఎవరు ఇచ్చారు? రోడ్స్ బండారు సత్యానందరావు గారు ఇచ్చారండి. 2014లో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సరే మా నియోజకవర్గానికి చాలా కార్యక్రమాలు చేశారండి. ఆయన వంతెనలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, వృద్ధులు వితంతులకి పెన్షన్లు కానివ్వండి, ప్రతి కార్యక్రమం కూడా పాయింట్ టు పాయింట్ ఆయన నోట్ చేసుకుని ఇంటికి వెళ్తే నేనున్నానని 2014లో ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎమ్మెల్యే స్థాయి అంత ఎమ్మెల్యే కూడా చేయరు. అంత పని మా కొత్తపేట నియోజకవర్గానికి, అలాగే మా రాలి గ్రామానికి. ఇప్పుడు జగ్గిరెడ్డి ఏం చెప్తున్నారంటే ఎన్నికల ప్రచారంలో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రతి ఇంటికి కూడా మేము అన్ని పథకాలని చేరవేస్తున్నాం అంటున్నారు. వాళ్లే మాకు సపోర్ట్ చేస్తారు, మేము గెలవబోతున్నాం మరొకసారి. అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు. వాళ్ళు చేసింది ఊరంతా, చెప్పుకునేది కొండంతా, అంతంత మాత్రమే. ఎగ్జాంపుల్ గా ఒకటి అడిగారు, మీరు చెప్పిందే వాస్తవం. అండ్ ఫైనల్ గా మీరు గెలిస్తే, మీరు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి మాకున్న అంచనాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి. పవన్ కళ్యాణ్ మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు, అండ్ అందరికంటే ముఖ్యంగా మీ బ్రదర్ మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే కొత్తపేట నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అని చెప్పేసి. సో మీరు గెలిస్తే ఏం చేయబోతారు ఈ నియోజకవర్గానికి? ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ పనిచేశారు, చాలా అభివృద్ధి చేశారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి చోట. సో మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి? అభివృద్ధి అనేది అంతం లేదు. అభివృద్ధి ఎంత చేసినా ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా చేయవలసిన అవకాశాలు ఉన్నాయి. నేను అభివృద్ధి సాధించడం కోసం నాకున్న అనుభవం,
ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయనేది పరిపూర్ణంగా